నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001112356కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. వేయలేదు నల్ల కోటు, వెళ్ళలేదు ఏ కోటు, పిల్లలే దోషులు, కళ్ళనాయ ఆశలు. అందుకే నాన్నలు ఈ మార్పు, అందుకే నాన్నలు ఈ మార్పు. ఓ తండ్రి తీర్పు, ఓ తండ్రి తీర్పు, ఓ తండ్రి తీర్పు, ఓ తండ్రి తీర్పు. అందాలొలికే మా ఇల్లు, అనుబంధాలై విలసిల్లు, చిరునవ్వులు చిగురిస్తేనే ఇల్లు. కొండంతా వెలుగులు విరజిల్లు, ప్రేమలతలు పంచుకునే ఇల్లు, ఆడుతూ పాడుతూ బ్రతికేస్తేనే హరివిల్లు. మళ్ళీ మళ్ళీ
పంచుకుందామా పంచుకుందామా. అందాలులికే మా ఇల్లు, అనుబంధాలే విలసిల్లు, చిరునవ్వులు చిగురిస్తేనే ఇల్లు. తప్పులున్న కడుపున పెట్టుకు కరుణించే అమ్మా, కనిపించే పరమాత్మ. కనిపించే పరమాత్మ అడిగినవన్నీ తీసుకువచ్చే కడిగిన ముత్యం నాన్న. కనిపించే పరమాత్మ కనిపించే పరమాత్మ. మళ్ళీ మళ్ళీ పుట్టలేవు ఒక్కటై జన్మ, కొసరి కొసరి ప్రేమలు పంచుకుందామా. కొసరి కొసరి ప్రేమలు పంచుకుందామా పంచుకుందామా. అందాలులికే మా ఇల్లు, అనుబంధాలే విలసిల్లు, చిరునవ్వులు చిగురిస్తేనే ఇల్లు. కూతురు పుడితే అమ్మ అంటూ, కొడుకే పుడితే నాన్న అంటూ మురిసిపోయే అమ్మ నాన్న అమ్మ నాన్నలు మన అమ్మ నాన్నలు. అల్లుడు అంటే ఎవరో కాదు, అల్లుకుపోయే ఆత్మీయుడు, దేవుడిచ్చిన కుమారుడు. దేవుడిచ్చిన కుమారుడు. కోడలంటే ఎవరో తెలుసా, కూతురు కన్నా మిన్న, కన్న కూతురు కన్నా మిన్న. మళ్ళీ మళ్ళీ పుట్టలేవు ఒక్కటై జన్మ, కొసరి కొసరి ప్రేమలు పంచుకుందామా. కొసరి కొసరి ప్రేమలు పంచుకుందామా పంచుకుందామా. అందాలులికే మా ఇల్లు, అనుబంధాలే విలసిల్లు, చిరునవ్వులు చిగురిస్తేనే ఇల్లు. చూస్తూ ఆడుకోండిరా, చూసుకుని ఆడుకోండి. రేయ్, చూకేరా చెప్పేది. రేయ్, చూసి ఆడుకోండి. ఆడించాలిగా నీకు రండి. రండి, రండి. తినరా రే, అవి తాతయ్య అమ్మమ్మని తిననివ్వండిరా. ముందు మీరు లోపలికి నడవండి, అక్కడ మీకున్నాయి. సరే తినండి. మావయ్య గారు, మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా. మీరిద్దరు ఎందుకు ఇక్కడ? అవును నాన్న, ఇంటి పని వంట పని చేయలేక అమ్మ కూడా అవస్థ పడుతుంది. మాతో రండి నాన్న. అవునండి, అమ్మాయి చెప్పింది కరెక్ట్. మనం వెళ్తే ఎంచక్కా పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. వద్దను రాదా, పండక్కని పబ్బానికని మనం వెళ్తూనే ఉన్నాం, వాళ్ళు వస్తూనే ఉన్నారు. ఈ వచ్చుడు పోవుడేంది నాన్న, మాతోనే వచ్చి కొన్ని రోజులు ఉండొచ్చు కదా మీరు. అవును మామయ్య, మీరొస్తే రోజు పండగలా ఉంటుంది. రండి. ఇంకా ఏంటండి ఆలోచిస్తున్నారు? వెళ్దామండి. సరే, అలాగే మీ ఇష్టం. అయితే ఇంకెందుకు, ఈ ఇల్లు పొలాలు అమ్మేయండి నాన్నగారు. అవును మావయ్య గారు, వదిన చెప్పింది కరెక్టే కదా. అమ్మి ఆ డబ్బులు బ్యాంకులో వేసుకున్నా నెలకు 50,000 వస్తాయి. అవునమ్మా, ఈ కౌలు వచ్చి రాక పండి పండక ఎందుకమ్మా ఈ భూములు అమ్ముడే మంచిది అనిపిస్తాంది. ఇల్లు పొలము అమ్మి అత్తయ్యను మామయ్యని తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు బావా. ఈయన పెత్తనం ఒకటి. అల్లుడు గారు చెప్పినట్టు అమ్మటం కరెక్ట్ కాదేమో. సరిపోయింది. ఒకసారి ఆలోచించండి. మా అమ్మనల మీద మాకంటే మీకే ఎక్కువ ప్రేముందే. పిచ్చిదానా, అమ్మ అయినా అత్త అమ్మ అయినా అయ్య అయినా మామయ్య అయినా నాకిద్దరూ ఒకటేనే. అబ్బో, నాన్న ఏమిట్రా? అది మీరు రాత్రి పగలు కష్టపడి సంపాదించిందంతా మాకోసమే కదా నాన్న.
నేను కష్టపడి సంపాదించాలంటే మీ వయసు వస్తుంది. ఇక నేనెప్పుడు సంబరంగా ఉంటున్నానా? మీకు మేము సంబరంగా ఉండుడే కదా కావాల్సింది. అందుకే కదరా కష్టపడింది. మీ కష్టాన్ని మా ఇష్టానికి వాడుకునేలా ఓ అవకాశం ఇవ్వండి నాన్న. అంతగా ఆస్తులు అమ్మాల్సిన అవసరమే వచ్చిందిరా. అవసరమేం రాలేదు నాన్న. ఈ ఆస్తులు ఇక్కడే ఉంటే ఇట్లనే ఉంటాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలంటే ఈ ఆస్తులు అమ్మి పెట్టుబడులు పెడితే లక్షలు కోట్లు అవుతాయి. మీ ఆలోచనలు బాగానే ఉన్నాయిరా, ఇవన్నీ మాకు తెలుసు. కానీ ఉన్నవి ఊడిపోతే మనం రోడ్డు మీద పడతాంరా. ఆ పరిస్థితి రాకూడదు. ఏ అన్నంటే అలుగుడు ఇట్లా మధ్యలోకి వెళ్ళి వేసిపోవడు. అరే అన్నయ్య, నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా నా వాట నాకు రావాల్సిందే, అర్థమైందా? నువ్వు దానివి. ఆగండి. అత్తయ్య మామయ్యకి ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది బావా. చాలే ఊరుకోండి, పదండి. శ్రావణి ఓసారి చెప్పోదామే. ఏంటి చెప్పేది? మనం ఇంతమంది మాట్లాడుతుంటే ఆ ముసలి లేచి వెళ్ళిపోయాడు. పదండి. సీతమ్మ ఎవల మాట అనేది. మాస్టారు, 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 మాస్టారు. తలుపులు తెరిచే ఉన్నాయి, ఎవరూ కనబట్టలేదు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారబ్బా? బయట కారుందా? బయట లేదండి. మరైతే ఎక్కడికి వెళ్ళుంటారు? పిల్లలేరి కనిపించరే? అదే చూస్తున్నాం. ఆస్తి అమ్మటం లేదని అలిగి వెళ్ళిపోయారేమో. ఓ, ఏంటి ఆస్తులు అమ్మనంటే మాటైనా చెప్పకుండా వెళ్ళిపోతారా? వెళ్ళిపోయారుగా. కళాకారులకు, కళారంగానికి ఇప్పటికే 100 కోట్లు దానం చేసిన కనిపించే కలియుగ దానకర్ణుడు మీరు. మీరు 1 కోటి రూపాయలు అప్పు అడగడం, నేనివ్వడం నమ్మబుద్ధి కావట్లేదు విజయ్ కుమార్ గారు. చేస్తాను. కష్టాలతో వచ్చిన వాళ్ళని నేను ఊరికే పంపించలేనండి ఉత్త చేతులతో. అప్పు చేసి మరీ దానం చెయ్యాలా విజయ్ కుమార్ గారు? ఇదో వ్యసనం బాబు నాకు. కానీ దాని పర్యవసానం? ఐ డోంట్ కేర్. నేను చిరుగు చాప నుంచి సింహాసనం దాకా చూశాను, కాలినడక నుంచి విమానం దాకా చూశాను. ఇక నాకు జీవితం మీద ఆశ అలాంటివేం లేవు. కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే తృప్తి చూడడం మాత్రం నాకు కావాలి. ఆ వెలుగులోనే నన్ను నేను చూసుకుంటున్నాను. ఈ జీవితానికి అర్థం పరమార్థం తెలుసుకున్నాను. ఎదుటి వాళ్ళ కన్నీళ్లు ఈయన కళ్ళల్లో తిరుగుతాయి. మీరిలా కోట్లు దానం చేస్తుంటే మీ పిల్లలు, భార్య మిమ్మల్ని... మీ సందేహం నాకు అర్థమైంది. మీకొకటి చెప్పనా? నాకంటే మా ఆవిడే చాలా గొప్పది. ఆవిడ సహకారం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. ఆవిడ కంటే గొప్పవాళ్ళు మా పిల్లలు. ఆ పిల్లలు నా రక్త సంబంధం ఓకే, కానీ వాళ్ళకంటే గొప్పవాళ్ళు నా కోడళ్ళు. అందుకే మా ఇల్లు మమతల కోవెలలా ప్రశాంతంగా ఉంటుంది. మనం మన పిల్లలకి ఇవ్వాల్సింది ఏంటో తెలుసా మీకు అసలు? మనం ముందు ప్రేమనివ్వాలి, తరువాత స్నేహహస్తం చాచాలి, ఆ తర్వాత వాళ్ళకి సంస్కారం నేర్పాలి, ఆ తర్వాత మానవత్వం నేర్పాలి, ఆ తర్వాత మీరు ఏం చేసినా చేయకపోయినా చదువు వచ్చేస్తుందండి వాళ్ళకి. ఆ చదువే వచ్చిన తర్వాత మీ ఆస్తులు అంతస్తులు అవసరమా? మీకంటే గొప్పవాళ్ళు అవుతారు మీ పిల్లలు. కాబట్టి దీన్ని 10 మంది పాటిస్తే నేను సంతోషపడతాను. అందుకే నా తాపత్రయమంతా. సంస్కారం, మానవత్వం నేర్పాలయ్యా. అప్పుడే పక్క వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచన వస్తుంది వాళ్ళకి. నిజమండి. అప్పుడే నాది అనే దగ్గర నుంచి మనంకెళ్తారు. కుటుంబం దగ్గర నుంచి వసుధైక కుటుంబానికి వెళ్తారు. ఎంత బాగా చెప్పారండి. నేనేం చెప్పలేదు మాస్టారు. మా నాన్నగారు ఆరికపూడి పూర్ణచంద్రరావు గారు చెప్పారు, రిటైర్డ్ హెడ్ మాస్టరు. అది మీరు పాటించారు.
మీ స్నేహధర్మము మీ సహకారంతో ఇదంతా సాధ్యమైంది. మీలాగే నేను కూడా పాటిస్తాను. అదే 10 మంది పాటించాలి. నమస్కారం సార్. నమస్కారం. వెళ్ళిరండి. వస్తున్నావు? ఏమైంది? ఏమైంది? లేచి కూర్చో. ఇదిగో మంచినీళ్ళు తాగు. పీడకలు ఏమైనా వచ్చిందా? అందుకే అనేది పడుకునే ముందు అనవసరమైన ఆలోచనలేమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోమని చెప్పేది. ఏమండి, మన వల్లని ఎవరో ఆటో వాడు బలవంతంగా ఎత్తుకెళ్తున్నాడండి. 24 గంటలు పిల్లలు, మనవలు, మనవరాళ్ళు అంటూ అదే ధ్యాసలో ఉంటావు. అందుకే అలాంటి కలలు వస్తున్నాయి. పిల్లలను చూసి చాలా రోజులైంది కదండి, వాళ్ళే గుర్తొస్తున్నారు. బంధాలు, అనుబంధాలు మనకున్నాయి కానీ వాళ్లకు లేవు. డబ్బే జీవితం అనుకుని పరుగులు పెట్టేవాళ్లకి మన గురించి ఆలోచించే తీరిక ఎక్కడుంటుంది చెప్పు? అయినా ఒకటి అడుగుతాను చెప్పు, ప్రేమ బంధం గొప్పదా, పేగు బంధం గొప్పదా? రెండూ గొప్పవేనండి. స్త్రీకి అవి రెండు కళ్ళే కదండి. పిల్లలు బిజీగా ఉండి ఫోన్ చేయట్లేదు, అలా అని మన మీద ప్రేమ లేదంటారా? మనమే వెళ్ళి ఒకసారి వాళ్ళని చూసొద్దామండి. అయినా మనం ఇక్కడుండి చేసే రాచకార్యాలు ఏమున్నాయండి? వాళ్ల గురించి మనకు తెలియందే ఉందని చెప్పు. అయినా మన పరిధిలో మనం ఉంటేనే గౌరవ మర్యాదలుంటాయి. మీకేంటి, పొలానికని ఒకసారి, దుకాణానికని ఒకసారి, ఏమి తోచినప్పుడల్లా బయట తిరిగేసి వస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండి నాకే పిల్లలే గుర్తొస్తున్నారండి. నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. నీకే కాదు, నాకు చూడాలనుంది. ఫోన్ చేసి వస్తాము అనంటే ఎందుకు? పిల్లల చదువులు చెడగొట్టడానికా అంటాడు. పోనీలే, అమ్మాయికి ఫోన్ చేసి వస్తామంటే మీ చేత పనులు చేయించుకుంటున్నాము అని ఒకటే గొణుక్కుంటూ ఉంటారు నీ కొడుకు కోడలు. ఎంతైనా వాళ్ళు మన పిల్లలే కదండి. వాళ్ళ గురించి మీకు తెలీదా, నాకు తెలీదా? సరే, ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఏమి హాయిలే యావోయ్, ఓసారి ఇలా వచ్చి వీపు రుద్దు. అబ్బబ్బా, ఈయనొక్కడు. అబ్బబ్బా, ఏంటండి గోలా? బులి బులి ఎర్రని బుగ్గల దాన, చంపకు చారెడు కన్నుల దాన, వీపు రుద్దాలే నువ్వు, వీపు తోవాలే నువ్వు, వీపు రుద్దా. దేంతో తోడుతున్నావే ఇంతలా మండుతోంది? రోజు వెళ్ళి రాగి చెట్టు దగ్గర కూర్చొని వచ్చి పోయే వాళ్ళని పలకరించుకుంటూ ఆ రోడ్డు మీద దుమ్మంతా ఒంటి మీద వేసుకుంటావు కదా, దాన్నే కొబ్బరి పీసేసి తోముతున్నా. కొబ్బరి పీసుతో తోముతున్నావా? ఈసారి నువ్వు తోమన్నప్పుడు ఇటుకురాయితో తోముతా. సర్లే, మీ సంబరం. నిలువవే వాళ్ళు కనుల దాన, వయారి హంస నడక దాన, నీ నడకలో హోయలున్నది చానా, నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే. అయ్యయ్యో, మీ మత మడప మండా,
టవల్ ఉండాల్సింది భుజానికి కాదండి, నడుముకి. చలి వేస్తోంది, గిలి అబ్బబ్బా, వేస్తోంది. రాను రాను మీ మతి మార్పు ఎక్కువైపోతుంది. ఇటు ఇవ్వండి. కట్టుకోండి. రండి, కూర్చోండి. కూర్చోండి. అందుకేనో నేను ఇక్కడే ఉండాలి అనేది. మలి వయసులో మన ఇంట్లో మనం గడపడం చాలా అదృష్టం. అది అందరికీ రాదు, ఉండదు. సరే గాని మాత్ర వేసుకోండి. నేను మెంగను. వద్దంటే ఎలాగండి? మన జీవితం మీ మందుల మీదే ఆధారపడింది. వేసుకునంటే ఎలా? ఎప్పుడు కాఫీ అయినా, టీ ఇస్తే మందు బిళ్ళలు వేసుకుంటాను. ఈ వాటికి మాత్ర వేసుకొని కాఫీ తాగండి. రేపు టీ ఇస్తాను, సరేనా? ఇది తాగాక బట్టలు మార్చుకోండి. చూడలేక చేస్తున్నాను మిమ్మల్ని. వెంకట్రామయ్య గారు, వెంకట్రామయ్య గారు, వస్తున్నా. బాబు గారు మీరా? నమస్కారం అండి. ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు? నిన్ననే వచ్చానండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. నా ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని కనుక్కొని ఆ ఇంటిని మీకు అమ్మాలని నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము కూడా ఇల్లు అమ్ముదాం అనుకుంటున్నామండి. పిల్లలు ప్రయోజకులయ్యారు, మీకేం అవసరం ఉందండి అమ్మడానికి? నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. కాఫీ బాగున్నావమ్మా? తాగుతారా? కాఫీ ఇందాకే తాగొచ్చాను. ఆయన ఏదో మాట వరుసకు అలా అంటారు కానీ ఆయనకి ఇల్లు అమ్మటం, పిల్లల దగ్గర గడపటం ఆయనకి ఇష్టం లేదండి అన్నయ్య గారు. తప్పించుకోవడానికి ఏదో సాకులు చెప్తూ ఉంటారు. మాస్టారు, చెల్లెమ్మను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదండి, మీకు కూడా ఇష్టం లేదు. కాబట్టి మీరు హాయిగా ప్రశాంతంగా పిల్లల దగ్గర కొంతకాలం గడిపిరండి. ఇల్లు అమ్మకపోయినా పర్వాలేదు. ఏమోయ్, అందరిది నీ మాటే. సరే వెళ్దాంలే, ఇప్పుడు సంతోషమేగా. బా, ఎన్నాళ్ళకు మీ మనసు కరిగిందండి. ఇల్లమ్మడం మాట అటుంచి వెంటనే షణ్ముఖానికి ఫోన్ చేసి 2 టికెట్లు బుక్ చేయమని చెప్పండి. మిమ్మల్ని చూస్తే కొనేటట్టు లేరు, కాబట్టి వేరే ప్రయత్నం చేస్తా. మీరు పిల్లల దగ్గరికి హాయిగా వెళ్ళిరండి. నమస్కారం అన్నయ్య. అలాగే. హలో హలో, షణ్ముఖం. మాస్టర్, నేను అమ్మగారు ఊరికెళ్ళాలి. 1వ తారీఖున 2 టికెట్లు బుక్ చేయాలి. ఇంటికి రా. ఓకే మాస్టర్. ఏమండి, పిల్లలకు ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పండి. నేను చేసే పని అదేనే. పిల్లలు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, నేనేం చేయను. వాళ్ళు ఏ పనిలో ఉన్నారో ఏంటో. ఏమోయ్, ఇలా రా, కూర్చో. పున్నమి వెన్నెలలో ప్రకృతి ఒడిలో ఇలా ఆరుబయట ఊయలలో కూర్చొని హాయిగా నువ్వు జోలపాడుతుంటే మైమర్చి నిద్రించే రోజులిక మన జీవితాల్లో ఉండవేమో. అదేంటండి? నెయ్యి. మన కిషోర్కి సున్నుండలంటే చాలా ఇష్టం. పిల్లలకు కజ్జికాయలు, జిలేబీలు అంటే చాలా ఇష్టం. మైదా ఆయిల్ ప్యాకెట్లు కూడా రాయండి. కోడలికి పూతరేకులంటే మహా ఇష్టం. చూడమ్మని తీసుకురమ్మని చెప్పాను, రాసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. అన్నీ నీ కొడుకేనా? నా కూతురికి ఏమొద్దా? వాళ్ళకి ఏం కావాలో మీకు తెలుసుగా, మీరే రాసుకోండి. అమ్మాయికి జీడిపప్పు అచ్చు అంటే ఇష్టం, అల్లుడు గారికి జీడిపప్పు మిక్స్చర్ అంటే ఎంతో ఇష్టం. రాయండి. పిల్లలకి కాకినాడ కాజాలంటే మరీ మరీ ఇష్టం. ముందు రాయండి, తర్వాత చెప్పుదురు కానీ కబుర్లు. కిలో బాదం పప్పు. నమస్కారం మాస్టారు. నమస్కారం 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 అమ్మా. మీకోసమే చూస్తున్నాం. 5,000 డబ్బు పట్టరా. అలాగే. కూర్చోండి షణ్ముఖం. ఇదిగో లిస్ట్ ఎంత ఉంది మరి. పిల్లకాయల మీద ప్రేమ అంత ఉంది. ఇదిగోండి. ఇదిగో షణ్ముఖం. అలాగే మాస్టర్. ఈ లిస్ట్ లో ఉన్న సామాన్లన్నీ తీసుకురా. అలాగే. వచ్చేటప్పుడు టికెట్లు కూడా బుక్ చేసి. ఓకే.
అంటే ఈ లగేజీలన్నీ ఇవన్నీ మనం మొయ్యగలమా? మీరు మరీను ఇక్కడ ట్రైన్ ఎక్కుతామో అక్కడ దిగుతాము. అబ్బాయి వస్తాడు, తీసుకెళ్తాడు. మీకెందుకండి అంత బాధ? పిల్లల దగ్గరకు వెళ్తున్నట్లున్నారు. ఎన్నాళ్ళుంటారేంటి? ఓ 4 రోజులు ఉండి వస్తాం. బాబు, ఆయన అలాగే అంటారు. అమ్మాయి దగ్గర 1 నెల, అబ్బాయి దగ్గర 1 నెల ఉండేసి వస్తాం. ట్రైన్కు టైం అవుతుంది. ఒక నిమిషం సార్. ట్యాంక్ ఫుల్ చేయి. అయ్యా, ఇంతసేపు ఇక్కడ పెట్రోల్ కంపుతో చచ్చిపోతున్నాను అనుకోండి సార్. మీ కారు నుంచి కమ్మటి నీతి వాసన గుంగుమలాడుతూ రావడంతో నోరు ఊరిపోతుందమ్మా. మా అబ్బాయి అమ్మాయి కోసం స్వీట్లు చేశాను, నీకు ఇస్తాను, రుచి చూడు. ఏమండి, ఇవ్వండి. కొడుకు కూతురు మనం ఎంత గరాబగా పెంచుతామో మనం వాళ్ళకంతా భారమైపోతామమ్మా. రెక్కలు ముక్కలు చేసుకొని మనం వాళ్ళు బాగా చదివించి పెళ్లి చేసి అమెరికాకు పంపిస్తే ఇప్పుడు వాళ్ళకి మనల్ని అమ్మానాన్ని చెప్పుకోవడానికి నామోషిగా అవుతామా. వాళ్ళ గొప్పల కోసం ఆలయాలకు ట్రస్టులకు వేలల్లో లక్షల్లో ఇస్తున్నారు. కానీ అమ్మా నాన్న మందుల కోసం ఒక్క 100 రూపాయలు ఇవ్వరు. వాళ్ళకంటే అద్దాల మీద ఉన్న దుమ్మే రైటమ్మా. వీటిని తుడిస్తే కనీసం 10 రూపాయలైనా వస్తాయమ్మా. వాళ్ళ ముక్కు తుడిచి పూత కడిగి ఇక్కడ గుండెల మీద పెట్టుకుని పెంచి పెద్ద చేస్తే అదే గుండెల మీద తనే వాళ్ళ వల్ల ఏమొస్తుంది? వాళ్ళు వస్తారన్న ఆశ తప్ప. పాపం బ్రతికి చెడ్డవాళ్ళ ఉన్నాడు. అవునండి, ఇటువంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదు. పిల్లల మీద ఎంతో ప్రేమతో చేసినట్టుంది, అందుకే ఇంత రుచిగా ఉంది. బాగుందమ్మా. తొందర దిగండి, ట్రైన్ టైం అవుతుంది. అబ్బా చెప్తున్నాను కదే. వెళ్ళొస్తా మాస్టారు. గారు, వెళ్ళొస్తానమ్మా. రేపు అమ్మా నాన్న వస్తుండ్రే, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఓహో, మీరు చెప్తే గాని నేను చూసుకోవట్లేదన్నమాట. మీ మనసులో ఇంతుందా? మా అమ్మా నాన్న అన్ని ఇచ్చారు, ఇంకా నీకేం తక్కువైందే? మనశ్శాంతి అంగట్లో కొనిస్తావా? నువ్వు ఇలాగే వాదిచ్చావంటే మీ ముగ్గురం వెళ్ళిపోతాం. అప్పుడు మీ ముగ్గురే హాయిగా ఉండండి. అవసరం లేదు, మా అమ్మా నాన్నకు నేనే ఒకటి సంజాయించి పంపిస్తుంది. ఇక్కడే ఉండు, ఫోన్ చేసి వస్తాను. అలాగేనండి. జాగ్రత్త. నడుము నొప్పి. అలాగే 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 ఉంటాం. ఎవరండి? మన కిషోరా? అవును, మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. నాకు తెలుసండి, వాడికి మనమంటే ప్రేమ.
అవును, మనవాళ్ళు మనవరాళ్ళు ముందు నా దగ్గరికి వస్తారా, మీ దగ్గరికి వస్తారా? వాళ్ళకి తాతయ్య అన్నా నాయనమ్మన్నా ఇష్టమే. అవును, టైం అవుతోంది, టిఫిన్ ఏదన్నా తీసుకురానా? ఎందుకండి, అబ్బాయి వస్తున్నాడుగా, కోడలు 3 రకాల టిఫిన్లు చేసి ఉంటుంది. ఈ రోడ్డు మీద మనకెందుకండి? ఫోన్ చేయండి. హలో, మావయ్య గారు, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. ఆయన వచ్చాక వద్దరు కానీ ఈలోపు మీ అమ్మాయి ఇంటికి వెళ్ళండి. అలాగేనమ్మా. కడుక్కోవాల్సింది నీ ఒళ్ళు కాదే, నీ బుద్ధి. ఏమే, ఆ అబ్బాయికి అర్జెంట్ పనుందట, మనల్ని ఆటోలో రమ్మన్నాడు, వెళ్దామా? అమ్మా, బాగున్నావా? మేము రైల్వే స్టేషన్లో ఉన్నాము. మీ ఇంటి అడ్రస్ చెప్పమ్మా, నేను మీ అమ్మ ఇంటికి వస్తాం. వచ్చే ముందు ఫోన్ చేయాలని కామన్ సెన్స్ లేదా? అయినా మీరు వస్తారని కాచి కూర్చుంటావా ఏంటి? మేము ఇంట్లో లేము, రావడానికి చాలా లేట్ అవుతుంది. ఈసారి ఎలాగోలాగా మీ కొడుకింటికి వెళ్ళండి. ఏమండి ఏమండి, వెళ్దామా? పదండి. బాగున్నావా అమ్మా శిల్ప? ఇప్పటి వరకు బానే ఉన్నాం. ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇంకేం బాగుంటాం. అయినా వచ్చే ముందు ఫోన్ చేసి రావాలని ఇంగిత జ్ఞానం కూడా లేదా మీకు? వచ్చే ముందు మా వాడికి చాలాసార్లు ఫోన్ చేశాం, లిఫ్ట్ చేయలేదు. ఏ, ఆయనకి వేరే పనులే ఉండవా? అది కాదమ్మా, ఏదో కన్నవాళ్ళం కదా, మమకారం చంపుకోలేక తొందరపడి వచ్చాం. ఏమే, సామాన్ లోపల పెట్టు. అవసరం లేదు, సామాన్లేవి లోపల పెట్టడానికి వీలు లేదు. ఇది మా కొడుకిల్లు కాదా? మాకు లోపలికి వచ్చే అధికారం లేదా? ఓహో అలాగా, ఇది మీ కొడుకిల్లంటే మీరే ఉండండి, నేనే బయటికి పోతాను. నీ వాళ్ళకని చూస్తుంటే అబ్బాయి నువ్వేదో గొడవ పడ్డట్టున్నారు. ఒకసారి అబ్బాయిని పిలవమ్మా. ఆయన ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళారు, 10 రోజుల వరకు రారు. పర్వాలేదులేమ్మా, వాడు వచ్చే వరకు నీకు నీ పిల్లలకు మేము తోడుగా ఉంటాం. అవసరమే లేదు, నాకు తోడుగా ఉండటానికి మా మమ్మీ డాడీలు బొంబాయి నుంచి వస్తున్నారు. మీ సుఖ సంతోషాలకు మేమేం అడ్డురాంలేమ్మా. ఒక్క 2 రోజులు పిల్లలతో కాలక్షేపం చేసి వెళ్తాం. కుదరదంటే మీకు అర్థం కదా? ఎందుకో బతిమిలాడుతావు? మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి విలువైన మనుషులుగా తయారు చేశాం, కానీ విలువలు తెలుసుకున్న మనుషులుగా తీర్చిదిద్దలేకపోయాం. ఇంకా చూస్తావెందుకే, బయలుదేరు. ఎంత తేలిగ్గా చెప్పారండి. అది అరువు తెచ్చుకొని అతికించుకున్న బంధం కాదండి, ప్రేమ బంధం, పేగు బంధంతో పెనవేసుకున్న అనుబంధం అండి. శుక్రవారం పూట ఏంటి ఏడుపులు పెడబబ్బలు? శిల్ప, ఒక్కసారి పిల్లల్ని చూపించు తల్లి, చూసి వెళ్తాం. పిల్లల కోసమని జీడిపప్పు పాకం చేసి తీసుకొచ్చాను. ఇంట్లో పిల్లలు వెళ్ళండి, వెళ్ళి బయట ఆడుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు పడండి. అమ్మా అమ్మా, శిల్ప శిల్ప. అయ్యో రామచంద్ర ప్రభు, అయ్యో పిల్లలను చూద్దామని వచ్చామే. అమ్మా నాన్నలు తెగిన గాలి పటాలు, అమ్మా నాన్నలు తెగిన గాలి పటాలు,
ఏదరికి చేరలేని ఏకాకి జీవితాలు, ఏదరికి చేరలేని ఏకాకి జీవితాలు. కొడుకులు కూతుళ్ళు కారెవ్వరు నీ వాళ్ళు, నీ కడుపున పుట్టిన గుండె గాయాలు వాళ్ళు. మీ త్యాగం అనురాగం అంతా నీటి పాలు, కష్టాలతో కన్నీళ్లతో బతుకంతా బాధలు, కష్టాలతో కన్నీళ్లతో బతుకంతా బాధలు. ఏంటండి ఇలా జరిగింది? ఒంట్లో ఓపిక లేకపోయినా షణ్ముఖం సహాయంతో సరుకులు తెప్పించుకొని, మందు బిళ్ళల సహాయంతో ఒంట్లో ఓపిక తెచ్చుకొని, ఇవన్నీ చేసుకొని తీసుకొని వస్తే మన కోడలేంటండి ముఖాన్ని తలుపేసింది. మన విలువేంటో, మన మీదున్న ప్రేమ ఏంటో తెలిసింది కదా. మన కొడుకు ఒక్కడే కాదు, కూతురు కూడా ఉందిగా. మన అమ్మాయి ఇంటికి వెళ్దాం పదా, రా. అలాగేనండి, వెళ్దాం. మిస్ చేశాడే వీడు. బాబు, అయ్యో పాపం. కొంగు పట్టుకొని అటు ఇటు కాలిగలిన పిల్లలా తిరిగే బదులు ఆ తాళాల గుర్తు ఎక్కడుంది వెతికి పెట్టచ్చు కదా. ఇక్కడ ఓయ్, ఏంటా కంగారు? నా బాధ మీకు ఎప్పుడు అర్థమై ఏడ్చింది గనక. నువ్వు చెప్పకుండా నాకెలా అర్థమవుతుందో? నేనేమన్నా డాక్టర్నా? నువ్వేమి కావని నాకు తెలుసురా మగడా. అవతల రాహుకాలం యమగండం ముంచుకొస్తున్నాయి. ఏంటే నీ చాదస్తం? ఈ రోజుల్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? అయినా ఇప్పుడు మనం బయటికి వెళ్దామా డార్లింగ్? సాలే సంబడం, మీకు టైం అంటూ లేదు. నడవండి బయటికి. అబ్బా తొందరగా లాక్ అయ్యండి. వేస్తున్నాను కదా. తొందరగా రండి. అత్తయ్య మామయ్య బాగున్నారా? ఏమే బాగున్నావా? నేను బానే ఉన్నాను గాని మీరేంటి ఇలా వచ్చారు? అదేంటి ఇంటికి వచ్చిన వాళ్ళని ఎందుకు ఇలా వచ్చావంటావు? మీకేం తెలీదు, మీరు ఊరుకోండి. మా గురించి మీరు గొడవలు పడుతున్నారు. అసలు మీరు వచ్చిందే గొడవలు పెట్టడానికి కదా. మేమేమి గొడవ పెట్టడానికి రాలేదే. ఇప్పటికే మీ కొడుకు కోడలు మీరేదో మాకు దోచి పెడుతున్నారని అనుకుంటున్నారు. మాకేమైనా మీరు లక్షలు లక్షలు దోచి పెట్టారా ఏంటి? మాకెందుకు వచ్చింది? ఈ బ్యాగులు తీసుకొని బయటకు వెళ్ళండి. శ్రావణి, నీకు పిల్లలకు ఇష్టమని పూతరేకులు చేసుకొని తీసుకొచ్చానే, ఇవైనా ఇంట్లో పెట్టుకో. ఇక మేం బయలుదేరుతాం. అక్కర్లేదు, మీ కోడల్లాగా నేను బిచ్చగలకు పడేయమని చెప్పలేను కానీ మీరే తీసుకెళ్ళండి. ఆ విషయం నీకెలా తెలుసు? మీ కొడుకు అన్ని విషయాలు ఫోన్లో చెప్పాడు. మీరు ఫోన్లో మాట్లాడుకోవడానికి తీరిక ఉంటుంది కానీ ఓపిక లేని అమ్మా నాన్న ఊరు కాని ఊరొచ్చారు అని ఎలా ఉన్నారు ఏంటి అని అడగడానికి నోరు రాదావే? పరాయి వాళ్ళ ఇంటికొస్తే మంచినీళ్లు తాగుతారా, మజ్జిగ తాగుతారా అని అడిగే సంప్రదాయం మనది. అలాంటి దేశంలో పుట్టిన మీరు కన్న తల్లిదండ్రులను గుమ్మం బయటే నిలబెట్టి మాట్లాడుతున్నారంటే తప్పు మీదో లేక కనీ పెంచి పెద్దవాళ్ళని చేసిన మాదో అర్థం కావటం లేదు. హలో, ఆ స్వప్న, బయలుదేరుతున్నాం. వచ్చేస్తున్నాం. మీరేంటి ఇంకా చూస్తున్నారు? అక్కడ కిట్టిపాటికి లేట్ అవుతుంది, పదండి. ఇంకా ఏం చూస్తున్నారు? రండి. మాంసాలు పంచి తల్లిదండ్రులవుతారు, ఆస్తి పాస్తులు పంచి వీధి పాలవుతారు. రక్త మాంసాలు పంచి తల్లిదండ్రులవుతారు, ఆస్తి పాస్తులు పంచి వీధి పాలవుతారు. నా కొడుకు కూతురంటూ పొంగి
పొంగిపోతారు పొంగి పొంగిపోతారు నా కొడుకు కూతురంటూ పొంగి పొంగిపోతారు చివరికెవరు దిక్కంటూ కుంగి కుమిలిపోతారు చివరికెవరు దిక్కంటూ కుంగి కుమిలిపోతారు అమ్మా నాన్నలు దిగిన గాలి పటాలు ఏదరికి చేరలేని ఏకాకి జీవితాలు ఏంటండి ఇది? ఇలా జరుగుతుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోని సంఘటనలు జరగటమే నీ జీవితం అంటే. ఊళ్ళో అందరి మెప్పు పొందిన మనం మన పిల్లలకి ఎందుకండి భారం అయిపోయాం? నీకు నేను నాకు నువ్వు భారం అయిపోవు కదా. ఏదైనా ఆటో రాని వెళ్ళిపోదాం మనవు. వద్దండి. ఊళ్ళో అందరికీ గొప్పలు చెప్పి కొడుకు కూతురు మనవడు మనవరాళ్లతో కొద్ది కాలం గడుపుదామని వచ్చాం. ఇప్పుడు వెళ్ళిన ముఖం ఎలా చూపించదండి? ఇక్కడే ఎక్కడైనా ఉందామండి. పిచ్చిదానా, అలాగే ఇక్కడే కొన్నాళ్ళు గడుపుదాంలే, బాధపడకు. వాళ్ళు మన పిల్లలు అయి చిన్నతనంలో లేత పాదాలతో నిన్ను నన్ను ఎన్నోసార్లు తన్నినప్పుడు ఆనందించాం గాని బాధపడ్డావా? అప్పుడు వాళ్ళు పసిపిల్లలండి, జ్ఞానం రాని వాళ్ళు. ఇప్పుడు జ్ఞానం ఉన్నవాళ్ళు, పిల్ల పాపల్ని కన్నవాళ్లే కదండి. యా సూపర్. ఎస్ మీరు పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదండి. ఇందా ఇది తీసుకోండి, తినండి. తినండి. నువ్వు కూడా పచ్చి మంచినీళ్ళు తాగలేదు కదా, తిను. Come on. Quick, 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 quick. Let's go. Quick, quick. Come on, go fast. Quick. కమాన్ కానిస్టేబుల్స్ రండి. జాగ్రత్త, అటువైపు పట్టుకో. ఆ బ్యాగ్స్ తీసుకో. ఇద్దరిని జాగ్రత్తగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, నేను వస్తాను. కానిస్టేబుల్ కార్తీక్, క్విక్. చూడు. ఈ నెక్లెస్ అన్ని ఏ గోవాను ఊటీను చెక్కేద్దాం. ఓకే డార్లింగ్. పోలీసులు చేసేస్తుంటారు. ఇటు పోనీ. హే, ఇంకే వస్తున్నారు. కమాన్, స్పీడ్. దొరికిపోయాం. దిగవే. డోర్ తీరా డోర్. కమాన్ మూవ్. సార్ చెప్పరా, ప్లీజ్ సార్. చెప్పు. సార్ ఏం లేదు, ఉంది సార్.
ఏంట్రా ఇది? ఈ వ్యాపారం కూడా ఉందా? ఎవడ్రా మీ సార్ బాస్? సార్ 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 ప్లీజ్ చెప్పరా. సార్ చెప్పు. ఎవడు మీ బాస్? ఏదో డబ్బు కోసం అలవాటు పడ్డాం సార్. సార్ చదువుకుంటున్నాం సార్. ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ చెప్పు. సార్ ప్లీజ్ సార్. ఎవడు మీ బాస్? ప్లీజ్ సార్. సార్ హలో, మీరు అరెస్ట్ చేసి పట్టుకొచ్చిన ఆ ఇద్దరిని వదిలేయండి. ఏయ్, వదలడానికి వీల్లేదు. కేసు బుక్ అయిపోయింది. మీరేమైనా తేల్చుకోవాలనుకుంటే కోర్టులో తేల్చుకోండి. కోర్టులో కాదు, నీ అంతు చూస్తా. పెట్టే ఫోన్. సార్ ఇప్పుడు సార్ చెప్పరా మీ సార్ కథ. సార్ చెప్పు. అసలు ఏం జరిగిందంటే ప్లీజ్. ఏయ్ ఎవరు నువ్వు? నా బైక్ మీద కూర్చున్నావు నా మేనత్త కూతురులా, అది నా పర్మిషన్ లేకుండా. అలాగే హే, అనుకో బావా. చిచి ఏంటి మందు కొట్టావా? నువ్వు కొడతావా? ఆ? తీసుకో. చిచి నాకు అట్లాంటి అలవాట్లు లేవు. సరే పద, నేను నేర్తాను. మందు కొడుతూ మత్తుగా తూలుతూ తేలుతూ తొందర పనులు చేసుకుందాం. అంత లేదు కానీ ఇంతకు మీరు ఎక్కడో చెప్పు, డ్రాప్ చేస్తా. ఇల్లు లేదు కానీ గిల్లు ఉంది. ఇల్లు అంటే? గిల్లు అంటే హాస్టల్. ఇప్పుడు వెళ్తే వార్డెన్ మా అమ్మ నాన్నకి కంప్లైంట్ చేస్తుంది. ప్లీజ్ ఈ నైట్ నీతోనే ఉంటా. పదా. అమ్మో మా ఫ్రెండ్ ఉంటాడు, మా ఇంటోనర్కి తెలిస్తే ఇంకంతే. ఏం కాదు, ఈ మిగిలిన మందిచ్చి వాళ్ళని మేనేజ్ చేద్దాం. పద బావా. ఛ, ఇలా బుక్ అయ్యానంటే రేయ్, ఎవర్రా ఈ అమ్మాయి? నా ఫ్రెండ్. నీ ఫ్రెండా? మరి ఇంటి ఓనర్ చూస్తే? చూడకుండానే వచ్చాంలే. ఈడేనా నీ ఫ్రెండ్? సారీ బ్రదర్. బ్రదరా? నేను నీకు బ్రదరా? మరి వీడు? నా బావా. బావా? బావగారు, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలా? అవును బ్రదరు. ఇదిగో పుచ్చుకో. ఇదిగో. పిట్ట పిట్టలాడిపోతున్నావు. మంచి లడ్డులాగా ఉన్నావే. రా డార్లింగ్. కమ్ ఆన్. ఎస్. ఏయ్ ఇది సార్ జరిగింది. ఇలాగే దోపిడీలకి దొంగతనాలకి మొత్తం మందికి అలవాటు పడి మీ జీవితాలను నాశనం చేసుకుంటారా, లేకపోతే నేను చెప్పినట్టు వింటారా? వినలేదే అనుకో, కోర్టులు కేసులు అంటూ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. కనీసం 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. అవమానం భరించలేక మీ తల్లి తండ్రి సూసైడ్ చేసుకుంటారు. లేదు సార్, అలా చెయ్యం. మీరు చెప్పినట్టే వింటాం. ఏం చేయమంటారో చెప్పండి. బాగా చదువుకొని ప్రయోజకులయ్యి ప్రజలకి సేవ చేయాలి. మీ ఇద్దరికీ 1 సంవత్సరం టైం ఇస్తున్నాను. మీ చదువులు పూర్తి చేసుకుని రండి. మళ్ళీ తేడా వచ్చిందో బెండు తీస్తా. లేదు సార్, మీరు చెప్పినట్టే చేస్తాం. సరేనా? Yes, sir. వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మాస్టరు, ఎలా ఉంది? నాకు బాగానే ఉంది బాబు. ఆవిడకి మాత్రం చిన్న చిన్న దెబ్బలు తగిలాయి. నొప్పులకు ఇంజెక్షన్ కూడా ఇచ్చాను. కొంచెం మగతగా ఉంటుంది. మాస్టారు, మమ్మల్ని గుర్తుపట్టారా? లేదు బాబు. నేను మాస్టారు విజయ్ కుమార్ గారి అబ్బాయిని, రాజశేఖర్ని. ఈమె నా భార్య మొహమ్మద్ బాషా గారి అమ్మాయి చాందిని. మీరా? ఎంత పని చేశారు బాబు. మీరు చేసిన పనికి మీ తల్లిదండ్రులు ఊరు విడిచి వెళ్ళిపోయారు. అది కాదు మాస్టారు. ఇంకేం చెప్పద్దు. తప్పు మీది కాదు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులది.
మీకు విద్యాబుద్ధులు చెప్పిన ఈ మాస్టర్ది. మాస్టర్ మన్నించండి. ఎలాంటి పరిస్థితుల్లో మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో పరిస్థితులు ఎలాంటివైనా మీ తల్లిదండ్రులు తలదించుకునేటట్లు చేశారు. తప్పైపోయింది మాస్టర్. అయినా మీరు ఈ ఊరెందుకు వచ్చారు మాస్టరు? చెప్తాను బాబు. మేము రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇది మా కొడుకిల్లు కాదా? ఇది మీ కొడుకిల్లు అయితే మీరే ఉండండి, నేనే బయటికి పోతాను. ఈ బ్యాగులు తీసుకొని బయటికి వెళ్ళండి. మీరేంటి ఇంకా చూస్తున్నారు? అక్కడ కిట్టి పాటికి లేట్ అవుతుంది, పదండి. ఇంత జరిగిందా మాస్టారు? అయితే మాకు తోడుగా మీరు మాతోనే ఉండండి మాస్టారు. వద్దు బాబు, ఇక్కడొద్దు. 2 నెలలు ఎక్కడైనా ఏ అనాథ శరణాలయంలోనైనా పర్వాలేదు, తల దాచుకునేది. అలాగే మాస్టారు. ముందు మా ఇంటికెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి భోంచేసి ఆ తర్వాత మీరు చెప్పినట్టు అనాథ శరణాలయానికి తీసుకెళ్తాను, సరేనా? అలాగే బాబు. అసలు ఏం జరిగింది బాబు? చెప్తాను మాస్టర్. ఏదో బేబీ అరుపులా ఉంది. బాయ్, థ్యాంక్ యూ. హలో హలో మేడం, 1 minute. ఎందుకు ఈ బిడ్డను పొదలో వదిలి వెళ్తున్నావు? మీరు నన్ను వదిలేసి వెళ్ళారు కదా, అందుకే మీ బిడ్డను చెట్లలో పడేసి వెళ్తున్నాను. ఏంటి, నాకు పుట్టిన బిడ్డ? అవును, మీకే. తెక్కేమన్నా రేగిందా? బొక్కలేసిన వాళ్ళు తగిలిస్తా. హేయ్, మర్యాదగా మాట్లాడు. నేను ఒక గౌరవప్రదమైన డాక్టర్ని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరువు నష్టం దావా వేయాల్సి ఉంటుంది. ఏంటి? ఎవరో పాపను వదిలేస్తే నేను వదిలేశానని చెప్తారేంటి? ఏంటి అర్థం? నీకు సంబంధం లేదా? నడు స్టేషన్కి, చెప్తా. ఏయ్, అయ్యో! ఇవ్వు. ముందు పాపని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒళ్ళంతా చీమలు దోమలు కుట్టి ఇన్ఫెక్షన్ అయ్యేలా ఉంది. ఇలా వదిలేస్తే ప్రమాదం. పదండి ముందు, తర్వాత తీరిగ్గా ఆలోచిద్దురు గాని. చీకట్లో చాందిని అని గుర్తుపట్టలేదు మాస్టర్ నేను. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బిడ్డను మా బిడ్డను చేసుకుని మీ ఇద్దరం మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది మాస్టర్. కంఫర్ట్గా ఉండొచ్చు. అందరూ మీ వయసు వాళ్ళే. రండి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇది ఆశ్రమం అనుకోవద్దు, మీ ఇల్లే అనుకోండి. మీకు నచ్చినట్లు ఉండొచ్చు. లక్ష్మయ్య వస్తున్నా. కూర్చోండి సార్. కూర్చోండి. కూర్చోండి మాస్టర్. కూర్చోండమ్మా. సార్ వాళ్ళని చూడు. టిఫిన్ చేస్తారా? కాఫీ కానీ టీ కానీ? ఏంటి మాస్టర్ అలా చూస్తున్నారు? మీకేం కావాలన్నా వాసుని అడగండి, క్షణంలో చేసి పెడతాడు. మీరు నిశ్చింతగా ఉండండి. నమస్తే అమ్మా. నమస్కారం బాబు. వాళ్ళకి ఏం కావాలన్నా దగ్గర చూసుకో, సరేనా? చూసుకుంటాను సార్. మీ ఔన్నత్యం ముందు
మా వయస్సు అనుభవం కూడా చిన్నదైపోయింది. కానీ నేను ఊహించిన దానికంటే ఎదిగిపోయాడు బాబు. కానీ నీ ఉన్నత స్థితిని చూసి గర్వించే అదృష్టం మీ తల్లిదండ్రులకి దూరం అయిపోయింది బాబు. లేదు మాస్టర్, మా అమ్మా నాన్నలు కూడా ఈ ఆశ్రమంలోనే ఉంటున్నారు. మమ్మల్ని క్షమించే వరకు వాళ్ళకి ఎదురు పడకూడదని జాగ్రత్త పడుతున్నాను. నిజమా? ఎంత సంతోషకరమైన వార్త చెప్పావు బాబు. మేము వారిని వెంటనే చూడాలి. అలాగే మాస్టారు, ముందు మీరు స్నానం చేసి భోజనాలు అయ్యాక వాసు తీసుకెళ్తాడు, వాళ్ళని చూపిస్తాడు. సరేనా? అలాగే. కూర్చోండి. వస్తాను మాస్టర్. నమస్కారం. వాసు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. మా అమ్మా నాన్నల్ని ఎల్లగొట్టుడు నాకు నచ్చలేదు. ఇక నేను క్యాంపు వేరని అబద్ధం ఆడినావు, మళ్ళీ వాళ్ళని బయటికి పంపించినావు. ఇదిగో మీ అమ్మా నాన్నల మీద అంత ప్రేమ ఉంటే తీసుకొచ్చి మీ భుజాలు ఎక్కించుకోండి, అంతేగాని నా మీద పడి ఆడకండి. ఒకవేళ మీరు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారంటే నేను పిల్లలు తీసుకొని మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వాళ్ళు వచ్చేదే పిల్లల్ని చూసి పోనీకే. గాళ్ళొస్తే నీకేమైతుంది? వాళ్ళు వచ్చి కూర్చొని తింటుంటే చేసి పెట్టడానికి మీరు జీతానికి పెట్టుకున్న పని మనుషులు కాదు, మిమ్మల్ని లక్షలు పోసి కొనుక్కున్న భార్యని. వాళ్ళు వచ్చేది నువ్వేదో పెడితే తిందామని కాదే, పిల్లల్ని చూసుకుంటూ 4 రోజులు ఉండిపోదామని. వాళ్ళతో ఉంటే నాయనమ్మ తాతయ్య అంటూ వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. వాళ్ళు తిన్న ఎంగిలి ముద్దలు తింటారు. చదువు చట్టబండలవుతుంది. పిల్లల చదువులు పాడైతాయని వద్దనుకుంటే అమ్మా నాన్న ఏమనుకుంటారే? ఎవ్వరు ఏమనుకున్నా సరే మీరు మాత్రం వాళ్ళు తీసుకొచ్చేదే లేదు. అదిగో బెల్ల మోగిందిగా, మళ్ళీ వాళ్ళే వచ్చుంటారు. వెళ్ళి డోర్ తీయండి. సాగించుకుంటున్నావే. మీరేంటి సార్ గిట్లొచ్చిండ్రు? మక్కెలు ఎరగొట్టి బొక్కలో తోద్దామని వచ్చాను. అరే మేమేం చేసినాం సార్? ఊరి నుంచి వచ్చిన అమ్మా నాన్నల్ని రోడ్డు మీదకి నెట్టేసి మీరు మాత్రం ఏసీలు వేసుకుని ఎంజాయ్ చేయడం తప్పు కదా? ఏంటి సార్, మాకు ఇష్టమైతే మనతో మమ్మల్ని ఉంచుకుంటాం, కష్టమైతే బయటికి పోమంటాం. ఈ మాత్రం దానికి పోలీస్ స్టేషన్కి రమ్మంటారా? చూడండి మేడం, వృద్ధులైన తల్లిదండ్రుల్ని కొడుకు కోడలు చూడకపోతే అది నేరం. అత్తామామలు కోడల్ని హింసిస్తే ఎంత నేరమో, కోడళ్ళు కూడా అత్తామామల్ని హింసిస్తే అంతే నేరం. చూడు మిస్టర్, మీ అమ్మా నాన్నల మీద గౌరవంతో నీకొక అవకాశం ఇస్తున్నాను. 2 రోజుల్లో వాళ్ళు ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవాలి. లేకపోతే మీరు ఇంట్లో ఉండరు, పోలీస్ స్టేషన్లో ఊచలు లెక్క పెడుతూ ఉంటారు. ఆలోచించుకోండి, జాగ్రత్త. అంత నువ్వు చేయబట్టే జరిగిందే. మా చెల్లెకి ఫోన్ చేయి ముందు. అదే చేస్తా అంతే. హలో, అమ్మ నాన్న మీ ఇంట్లోన్నారే? లేదు, కానీ ఆ ఎస్ఐ ఇంటికొచ్చి అమ్మ నాన్నని ఇంటికి తీసుకురాకపోతే మనందరినీ జైల్లో పెడతానంటున్నారు అన్నయ్య. మా ఇంటికొచ్చుడు బెదిరిచ్చుడు కూడా అయింది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మ నాన్నని ఎంకులాడి ఇంటికి తీసుకొని వచ్చుడే. పిల్లల్ని తీసుకొని నువ్వు బావ మా ఇంటికి రండి. నా జీవితం ఇలా మారిపోతుందనుకోలేదు. హాయిగా సాగిపోతున్న జీవితం, మంచి భర్త, రత్నాల్లాంటి 2 పిల్లలు, దీనంతటినీ పొగాకు మార్చేసింది. మొహంపై పెరుగుతున్న ఈ క్యాన్సర్ను ఇప్పుడు తొలగించక తప్పదు. ఇకపై ఏదీ గతంలా ఉండదు. పొగాకు నా జీవితాన్ని నాశనం చేసింది. ఖైనీ, గుట్కా, తంబాకు, జర్దా, పాన్ మసాలా ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఈ సిగరెట్ గాని బీడీ గాని కాలిస్తే జరిగే నష్టం ఏమిటని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇదేనా నా స్ట్రోక్ కి కారణమై నన్ను నా కుటుంబానికి భారం అయ్యేలా చేసేది, లేక నా లంగ్ క్యాన్సర్ కి కారణం అయ్యేది? ఇదేనా నన్ను నోటి క్యాన్సర్, హృదయ రోగం లేదా ఎంపసిమాకి దగ్గర చేసేది? మీరు మళ్ళీ సిగరెట్ గాని బీడీ గాని కాల్చబోయినప్పుడు దాన్ని కాలిస్తే జరిగే నష్టం ఏమిటో ఆలోచించుకోండి. ఈవేళే పొగాకు మానేయండి. సహాయం కోసం 18001123556కి కాల్ చేయండి, లేదా 011229011701కి మిస్ కాల్ ఇవ్వండి. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.
మాతృదేవో భవ అన్న మాట మరచిపోండి. పితృదేవో భవ అన్న పాట పాడకండి. మాతృదేవో భవ అన్న మాట మరచిపోండి. పితృదేవో భవ అన్న పాట పాడకండి. ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎద పొంగే శోకంలో, కొడుకెవరో కూతురెవరో ఈ స్వార్థపు లోకంలో. అనుబంధం ఆత్మీయత ఆత్మవంచన, పండు ముసలి వారి బ్రతుకు పరుల పంచన, ఇది విధి వంచన. తల్లి తండ్రి ప్రత్యక్ష దైవాలన్నారే, బ్రతికుండగ వారికి పాడగడుతారే. తల్లిదండ్రి ప్రత్యక్ష దైవాలన్నారే, బతికుండగ వారికి పాడెగడుతారే. రక్తబంధమే నేడు మాయమైపోయిందా, అనుబంధమే ఎదలో గాయమైపోయిందా. అనురాగం పంచితే అవమానం మిగిలిందా, గడుపు తీపి కడకు ఎదగోతగా మారిందా. కన్నీటి రాతైపోయిందా. మాతృదేవో భవ అన్న మాట మరచిపోండి. పితృదేవో భవ అన్న పాట పాడకండి. పురిటి నొప్పులో పడుతూ తల్లి మిమ్ము కనలేదా, రేయి పగలు కష్టించి తండ్రి మిమ్ము పెంచలేదా. పురిటి నొప్పులు పడుతూ తల్లి మిమ్ము కనలేదా, రేయి పగలు కష్టించి తండ్రి మిమ్ము పెంచలేదా. పిల్లలి ప్రాణాలంటూ జీవించుట వారి తప్ప, ఆస్తులకై ఆత్మలను చంపుకునే మీరు గొప్ప. ధనం కోసమే తపించే ధూర్తులు మీరు, వృద్ధులను ఆశ్రమాలకు వదిలేస్తారు. దయలేని దానవులే మీరు. మాతృదేవో భవ అన్న మాట మరచిపోండి. పితృదేవో భవ అన్న పాట పాడకండి. ఎత్తుకుతున్నాను సార్. సార్ వెతుకుతున్నాను సార్. చూడవే, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా కొట్టినావు. ఇప్పుడు ఊరంతా తిరుగుతున్నాం కదనే. మీ అన్నా చెల్లెలు చేయబట్టి రోడ్లన్నీ తిరుగుతున్నాం. ఏపా టైం లేదు, పదండి. ఏం కిషోర్, ఎక్కడున్నారు? ఎంకులాడుతున్నాను సార్. సిటీ మొత్తం గాలిస్తున్నాం. దొరికారా? లేదు సార్, తిరిగి తిరిగి అలసిపోయాం. వెతికింది చాలు గాని ఆనంద నిలయం ఆశ్రమంలో ఉన్నారు, వెళ్ళి తీసుకురండి. ఆనంద నిలయం ఆశ్రమంలో ఉన్నారట అమ్మా నాన్న. కానీ ఒక్క విషయం, వాళ్ళకేమన్నా లోటొచ్చిందా? మీ పేరుకు ముందు కీర్తిశేషులు అని ఉంటుంది. లేదు సార్, మంచిగానే చూసుకుంటాను సార్. ఉంటాను సార్. ఏసేవుడు ఈయన బెదిరించడే ఎక్కువైతాను. అమ్మా నాన్నల్ని రోడ్డు మీద వదిలేస్తే మనసున్నవాడు ఎవడు ఊరుకోడు బావా. ఇక సందు దొరికింది. మీరు ఆపుతారా? అన్నయ్య, కొంచెం కార్ పక్క కాపు. ఏం పనికే? ఆపమని చెప్పాను కదా. గీడ ఆపమన్నది గీడేం పాడైంది.
గీడాపమానం ఎందుకే? ఆ అన్నయ్య అలా అన్నాడని కోపం వచ్చుంటుంది. కాదు, వాళ్ళని తీసుకొచ్చి ముందు ఎవరింట్లో పెట్టుకోవాలో ఇక్కడే ఒక మాట అనుకుంటే సరిపోతుంది కదా అన్నయ్య. దానికే ఉంది, ఓ నెల మీ ఇంట్లో ఉంటారు, ఓ నెల మా ఇంట్లో ఉంటారు. వాళ్ళు మహా అయితే ఒక్క నెల ఉంటారు. ఆ ఒక్క నెల మా మీద వేసి మీరు తప్పించుకుందాం అనుకుంటున్నారా? అంటే ఆ నెల మేమే చూసుకోవాలా? ఆగురి, ఓ వారం మీ దగ్గర ఉంటారు, ఓ వారం మా దగ్గర ఉంటారు. సరే అయితే. అమ్మా నాన్నల్ని పంచుకోవడం మిమ్మల్నే చూస్తున్నాను. కర్మ కర్మ. పంపకాలైన కదా, ఇంక పదండి. మనం బ్యాంకు లోను, పోస్ట్ ఆఫీస్ లోను 10 లక్షలు 10 సంవత్సరాలు ఫిక్స్ చేస్తే 20 లక్షలు ఇస్తారు. అదే 10 లక్షలు మాకు ఇచ్చారనుకోండి, సంవత్సరంలో 20 లక్షలు చేస్తాం. ఏ రియల్ ఎస్టేట్లోనో షేర్స్లోనో పెట్టి కోట్లు చేస్తామని మన పిల్లలు పట్టుబడతారు. అలాంటి రిస్కులు వాళ్ళ డబ్బులతో చేసుకోమనండి. అవును. ఉన్న డబ్బులు పొలాలు వాళ్ళకిచ్చి అనాథలైన తల్లిదండ్రుల్ని ఎంతో మందిని చూశాం. అవును. ఆస్తులు పంచుకోవడంలో ఉన్న పోటీ ప్రేమలు పంచుకోవడంలో ఉంటే ఎంతో బాగుండేది. ఈ వయసులో మనం ఏం కోరుకుంటామండి? పిల్లలతో ఉండాలని, పిల్లలతో పిల్లలమైపోవాలని. చిన్నప్పుడు మన పిల్లల్ని పార్కులకి సినిమాలకి తీసుకెళ్తాం, వాళ్లతో ఎంతో టైం స్పెండ్ చేస్తాం. కానీ ఇప్పుడు పిల్లలు మనల్ని కుక్కలకు కాపలా పెట్టి వాళ్ళు సినిమాలకి షికార్లకి వెళ్తున్నారు. కుక్కలకే కాపల కుక్కలమైపోయాం. కుక్కల కంటే హీనమైపోయాం. అంతేకాదండి, పిల్లల్ని విదేశాలకు పంపించి మన నుండి వాళ్ళని మనమే దూరం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇలా ఒంటరిగా మిగిలిపోతున్నాం. ఆ తప్పు మనదే మనదే మనదే. ఎవరు కావాలి సార్? అదే సార్, నిన్న వెంకటరామయ్య దంపతులు వచ్చిండ్రు కదా. అవును, వచ్చారు. వాళ్ళతో మీకేం పని? వాళ్ళు మా అమ్మా నాన్నలండి, వాళ్ళని తీసుకెళ్దామని వచ్చాము. ఓ అలాగా, రండి. మీరేంటి ఇలా వచ్చారు? పిల్లలకు అవసరమైనప్పుడు మనం కడుపులోంది తీసి పెడతాం. మనకు అవసరమైనప్పుడు అడిగితే తిన్న తిండికి కూడా లెక్క కడతారు. మీ అమ్మా నాన్న అక్కడికన్నా ఇక్కడే హ్యాపీగా ఉన్నట్టున్నారు. మీరు ఊరుకుంటారా? బావగారికి ఎకసెక్కాలు ఎక్కువైనాయి. అదిగో వస్తున్నారుగా ప్రబుద్ధులు. ఏం చెప్తారో మీరే వినండి. అమ్మా, అమ్మా, నాన్న. నాన్న, ఏంటండి ఎలా చూస్తున్నారు? మీ అబ్బాయి అమ్మాయి మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. వద్దులే బాబు. కొడుకు ఇంటికి వెళ్తే కోడలు మెడపెట్టి గెంటేసినంత పని చేసింది. పోనీలే అని కూతురు ఇంటికి వెళితే మా మొహం మీదే తలుపులకి తాళం వేసి మరీ వెళ్ళిపోయింది. ఒకప్పుడు వీళ్ళే అమ్మా నాన్న ఒక క్షణం కనబడకపోతే తల్లడిల్లిపోయేవాళ్ళు. ఇప్పుడు కనిపిస్తే భరించలేకపోతున్నారు. ఎందుకే మాట్లాడడం? ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళకి ఫోన్ ఎత్తి మాట్లాడే మనసే రాలేదు. ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు. మమ్మల్ని క్షమించుండ్రి నాన్న. కన్న వాళ్ళనే కనికరం లేకుండా చాలా మూర్ఖంగా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించమ్మా. మావయ్య గారు, అత్తయ్య గారు, తప్పంతా నాదే. మీకు కోపం ఉంటే నన్ను కొట్టండి, తిట్టండి. ఇదంతా నిజమే. ఆస్కార్ నటినట్లు కూడా ఇంత బాగా నటించరు. మామయ్య గారు, అత్తయ్య గారు, మీ గురించి పిల్లలు కలవరిస్తున్నారు. ఒకటే ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతున్నారు. మీరు తెచ్చిన పూతరేకులు కాజాలు కావాలని ఒక్కటే మారం చేస్తున్నారు అత్తయ్య గారు. ఎక్కడమ్మా, అవన్నీ మా అందరికి పంచిపెట్టారు కదా, ఎంత బాగున్నాయి. మీకు పిల్లలకు తినే యోగం లేదమ్మా, ఏం చేస్తాం? పిల్లలు అన్నం తింటం లేదు, నీళ్లు తాగటం లేదు. మిమ్మల్ని చూడాలని ఒకటే ఏడుపమ్మా. ఇంకా ఏంటండి, ఇక్కడే ఉన్నారు, పదండి. ఎక్కడికే వెళ్ళేది? ఇంటి దగ్గరికి వచ్చిన వాళ్ళని కనికరం లేకుండా వెళ్ళగొట్టారు. మళ్ళీ ఆ కొంపలకి ఏ మొహం పెట్టుకుని వెళ్ళాలి? పోనీ మా ఫామ్ హౌస్లో ఉండండి మామయ్య గారు. ప్రతి శుక్రవారం సాయంత్రం పిల్లలతో వచ్చి శని ఆదివారాలు మీతోనే గడుపుతాం. ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నావు? మావయ్య, అత్తయ్య, మీరు మా కోసం కాకపోయినా పిల్లల కోసమైనా బయలుదేరండి. పోదాం పాండ్రి నాన్న. పిల్లలతో మాట్లాడాలి, ఒకసారి ఫోన్ చేయమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. చెప్పాను కదమ్మా, నిద్రపోతుంటారని. ఇంటికి వెళ్దాం పదండి. సరే పోదాం అమ్మా. ఏమండి, ఇంటికి వెళ్దాం పదండి. నమస్కారం. వెళ్తాం అన్నయ్య గారు. పదండి, పదరా, పదరా.
ఇంత మంచి వాళ్ళకి ఎలాంటి పిల్లలు దొరికారు దేవుడా. డార్లింగ్, ఏంటండి ఇది మన ఇల్లా ఏంటి? ఓసే పిచ్చమోహమా, వాళ్ళు సంపాదించే వయసులో సరదాలకు టైం ఉండదు. తీరా సంపాదించాక అనుభవించడానికి వయసు ఉండదు. పోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తారా ఏంటి? అయినా వాళ్ళు సంపాదించింది తల్లిదండ్రులకు కూడా పెట్టని సంపాదన. ఎవరి కోసం అనుకుంటున్నావు? మనలాంటి అనామకుల కోసమే. అందుకోసమే ఆలోచించడం మానేసి అనుభవిద్దాం పదా. అంతే అంటారా? మీకు ఇక్కడ ఏ లోటు ఉండదు మామయ్య గారు. హ్యాపీగా ఉండండి. రండి, అది పెంట్ హౌస్, ఇది హాల్, అది బెడ్రూము. మీకు ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ ఉన్నాయి. అత్తయ్య మామయ్య మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు. రే రంగా అయ్యగారు, అత్తయ్య మామయ్య ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటారు. వీళ్ళకేం కావాలో దగ్గర నుండి చూసుకో. అమ్మా, ఇక్కడ మీకు ఏ ప్రాబ్లం రాదు, సరేనా? యాండి, పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చాం, వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో. తొందరగా వెళ్దామా? సరేలే, పోయేస్తావమ్మా? అలాగే నానా. పోయేస్తాను నాన్న. అమ్మా, ఏమ్మా వీళ్ళకేం కావాలో దగ్గర నుండి చూసుకోండి. ఏమన్నా అవసరం అయితే నాకు ఫోన్ చేయాలి. వెళ్ళొస్తాం అత్తయ్య. పైలో నాన్న. మీరు జాగ్రత్త. వెళ్ళొస్తాం. వస్తాను నానా. వెళ్ళొస్తాం. వస్తామా? టేక్ కేర్. బావకి ఒక మంచి పని చేసిండే. సార్ లేవండి. చెడు అలవాట్లకు బానిసైన మా పిల్లలను మంచి మార్గంలో పెట్టారు సార్. మీ రుణం ఈ జన్మలో మర్చిపోలేం. వీళ్ళకు దారి చూపించారు. మీ చేత్తోనే వాళ్ళని ఒకటి చేయండి. అద్దంలేటి అమ్మ. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. వెళ్తాం సార్. వెళ్తాం సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీగా వెళ్ళండి.
థ్యాంక్ యూ సార్. ఏం కిషోర్, మీ అమ్మా నాన్నలు జాగ్రత్తగా చూసుకుంటున్నావా? చూసుకుంటున్నాను సార్. జాగ్రత్త. అట్లనే ఎస్ఐ గారు. ఈడవడు. రాముడు కన్నయ్య దా, 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 దా. యాండి కాఫీ తీసుకోండి. కన్నయ్య తిను కన్నయ్య. ఏమండి, మన పిల్లలు మనవళ్ళని మనవరాలని తీసుకొని వస్తామని చెప్పారు. 2 వారాలు అవుతుంది, వాళ్ళు ఇంకా రాలేదు. ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయట్లేదు. మరి ఇలా తయారయ్యారేంటండి? వాళ్ళ గురించి మనకు తెలియదా కుమారి? మనం వాళ్ళని కన్నామే గాని వాళ్ళ బుద్ధుల్ని కన్నామా? వాళ్ళంతే, నువ్వేం బాధపడకు. మన అమ్మాయి. హలో అమ్మా, రేపు పిల్లల్ని తీసుకుని అన్నయ్య మేము అందరం కలిసి వస్తున్నాము. పని వాళ్ళ చేత బాత్రూమ్లన్నీ కడిగించండి, బెడ్షీట్స్ అన్ని ఉతికించండి, ఇల్లు తడిగుడ్డతో మొత్తం తుడిపించండి, ఇల్లు మొత్తం శుభ్రం చేయించండి. ఏమంటుంది? పని వాళ్ళతో అంతా శుభ్రం చేయించండి అంటుంది. పని వాళ్ళు లేరు అని చెప్పే లోపే కట్ చేసింది. ఓ నీలేవే, మంచే జరిగింది. దాంట్లో మంచే ఉందండి. మరి మంచిదే కదా. పనివాళ్ళు రాలేదని చెప్తే వాళ్ళు రావడం మానేస్తారు. కరెక్టే గాని వాళ్ళు చెప్పినట్టు ఈ పనులన్నీ ఎవరు చేస్తారండి? మనమే చేద్దాం. పిల్లల్ని చూడాలనే కోరిక మన చేత ఆ పనులన్నీ చేయిస్తుంది. మీరు ఇంకా కూర్చున్నారేంటి? లేవండి మరి. హలో మావయ్య గారు, 10 లీటర్ల పాలు తోడు పెట్టించండి. పిల్లలకి నెయ్యి లేదు. శ్రావణి వాళ్ళకి మాకు 10 కేజీలు చొప్పున కూరగాయలు ప్యాక్ చేసి ఉంచండి. అలాగే అలాగే. 2 అరటికెళ్ళు కొట్టించండి. మామిడి పళ్ళు 2 బుట్టలు, 2 పనసకాయలు, మల్లెలు, రోజా పూలు. అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని ప్యాక్ చేసి రేపటికల్లా రెడీగా ఉంచండి. అలాగేనమ్మా, అలాగే అలాగే. పదవే. పదండి. కన్నీరు గుండెలోన అవమానమింతగా కలుగునని తెలియక కనిపించినాము మేమీ పాపం. కన్నదిందుకేన కన్నీరు గుండెలోన. ఏమ్మా, బాగున్నారా? తీసుకెళ్తాను రా. కానివ్వండి. మన పని వాళ్ళు బాగానే పనిచేస్తున్నట్టుకున్నారు. ఫామ్ హౌస్ ని అద్దంలా తీర్చిదిద్దారు. అవునదినా, ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఈ గొప్పతనం అంతా అమ్మా నాన్నలదే. ఇల్లు ఏమాత్రం సిందరవందరం ఉండా ఒప్పుకోరు. వచ్చేలోపు ఇల్లును బొమ్మరిల్లు వస్తుంది. ఏ రంగా, ఇక రారా. వచ్చారా? పొద్దుటి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఏదేమైనా ఇంటిని మాత్రం చాలా ముస్తాబు చేశారు. మేమేం చేసామయ్య గారు? అదేరా, కూరగాయలు, పాలు, పండ్లు, పూలు అన్నీ రెడీ చేశారు కదా. పెద్దయ్య గారు అమ్మగారు చేసుంటారు. మా అత్త మామలకు ఒంట్లో బాగలేకపోతే 4 రోజులు వెళ్ళి చూసొస్తున్నాం అయ్య గారు. వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలన్న బాధ్యత లేదా మీకు? కానీ మీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ మీరు ఫోన్ తీయలేదమ్మా. అమ్మగారికి అయ్యగారికి చెప్పే వెళ్ళామమ్మా. ఇలా చేస్తే మీ జీతాలు కట్ చేయాల్సి వస్తుంది. తోగాడిస్తే మిమ్మల్ని పనుల నుంచి తీసేయాల్సి వస్తుంది. జాగ్రత్త. అలా చేయండి అమ్మా. ఇక్కడ పనుల కంటే మా తల్లిదండ్రుల బాధ్యతలే మాకు ముఖ్యం. అందుకే నా భార్యను అక్కడ ఉంచి నా మరదల్ని పని కోసం ఇక్కడ తీసుకొచ్చాను. అబ్బా మీరుండండి. తల్లిదండ్రుల విషయంలో అందరూ మనలా ఉండరు కదా.
సరే మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. అలాగేనయ్యా, పద. వినటోడు ఉంటే చెప్పేటోడు చెవులు వాళ్ళు కదా దాకా చెప్తాడు. మీరెళ్ళి ఆ ముద్దలు తింటారా? చిచి, అందుకే పిల్లల్ని వాళ్ళ దగ్గర పంపించండి. అమ్మా, ఎవరి ప్లేట్లు వాళ్ళకి ఇవ్వు, వాళ్ళే తింటారు. మీరు ఇలా అలవాటు చేసి వాళ్ళని సోమరిపోతులు చేస్తారా? బావా, ఈ ఒక్క పూటైనా పిల్లలకి ఇష్టం వచ్చినట్టు తినివ్వండి. నడవండి, పదండి. మళ్ళీ వస్తాం కదా, పదండి. మంచి బతుకులివ్వాలని కలలెన్నో కంటారు, ముంచిపోయి వెళ్ళాక సంచి సర్దుకుంటారు. ఏంటి అలా చూస్తున్నారు? తినండి. అమ్మా, మాకు ముద్దలు చేసి పెట్టమ్మా. పిచ్చి వేషాలు లేకుండా తినండి. నానమ్మ ఎంత బాగా ముద్దలు చేసి పెట్టేది. నువ్వేంటి తమ్ముడిని కొడతా అంటున్నావు? హలో వదినా, పిల్లలు తాతయ్య అమ్మమ్మ అంటూ చాలా గొడవ చేస్తున్నారు. మొత్తానికి కంట్రోల్లో పెట్టాననుకో. అందుకే వాళ్ళకి దూరంగా ఉంచాలనేది. వాళ్ళకి దగ్గర అయ్యారంటే మన మాట అస్సలు వినరు. సరే, మేం మాత్రం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే ప్రసక్తే లేదు. అలా చేస్తే గాని వీళ్ళు మన దారికి రారు. ముందు నిన్ను దారికి తేవాలనే. నానమ్మ తాతయ్యల దగ్గర చాలా బాగుంది కదా? అవును, చాలా బాగుంది. కానీ మా మమ్మీ తీసుకెళ్ళనంటుంది. మా మమ్మీ అయితే అసలు అక్కడికి వెళ్ళొద్దంటుంది. అయితే మనం చెప్పకుండా వెళ్ళిపోదామా? అయితే ఆటోలో. మరి ఆటోకు డబ్బులు తాతయ్య నానమ్మ ఇస్తారులే. ఓకేనా? ఓకే, డన్. ఆటో. తాతయ్య తాతయ్య మంచిగా ఆడుకోవచ్చు కదా. అదే ఇదే తాతయ్య వాళ్ళ ఇంటికి దారి. తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. తాతయ్య వాళ్ళ ఇంటికి స్కూల్ వదిలి చాలాసేపు అయింది. ఏంటి ఇంత టైం అవుతుంది? పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. 6 అవుతుంది. ఏమై ఉంటుంది? హలో హలో అన్నయ్య, పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. నీ దగ్గరికి ఏమన్నా వచ్చారా? మా పిల్లలు కూడా రాలే. కంగారు పడకు శ్రావణి, పిల్లలు ఫామ్ హౌస్కి వెళ్ళుండొచ్చు. ఫామ్ హౌసా? గాడికి ఎందుకు వెళ్తారు బావా? అయితే మావయ్య గారికి ఒకసారి కాల్ చేయండి. ఆగవే, నాకేదో ఫోన్ వస్తుంది. హలో హలో, కంగారు పడకండి. మీ పిల్లలు ఇప్పుడు నా దగ్గర ఉన్నారు. ఏంది? మీ పిల్లలు మీకు కావాలంటే జస్ట్ 10 lakhs ఇస్తే మీ దగ్గర ఉంటారు. లేదు కాదు అని పోలీస్ స్టేషన్కి వెళ్ళారో మీ పిల్లల కాళ్ళు చేతులు కట్ చేస్తా. హలో హలో హలో, ఏమైందండి? మన పిల్లల్ని ఎవడో ఎత్తుకుపోయి 10 లక్షలు డిమాండ్ చేస్తా అండి. అమ్మో, ఎవరండి? నాకేమెరకనే. అయ్యో దేవుడా. సార్ సార్ నమస్తే సార్. మా పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేసిండు సార్. మీరు ఆపండి అమ్మా, ముందా ఏడు పాపండి, ఆపండి.
మీ పిల్లలను తీసుకొచ్చే బాధ్యత నాది. మీకు వచ్చిన సెల్ నంబర్ చెప్పండి. 98400 98400 944 944 70. మీరు బయలుదేరండి, ఉంటాను నేను సార్. చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. కానిస్టేబుల్, రేయ్, మీరు తాగుతుండండ్రా, లోపల పిల్లలు ఏం చేస్తున్నారో చూస్తా. వస్తున్నా. బేబీ, ఏ నా తందూరి పీస్ వస్తున్నా. తందూరి కాస్త బ్రెయిన్ వాడండిరా, టెక్నాలజీ తెలుసుకోండి. మీలో ఒక్కడి ఫోన్ సిగ్నల్ చాలరా మిమ్మల్ని ట్రాప్ చేసి బొక్కలో వేయడానికి. మో వీళ్ళు పెద్ద ఇంటర్నేషనల్ క్రిమినల్స్. వీళ్ళ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటి నుంచో వెతుకుతుంది, పట్టుకోలేకపోయాం. కానీ ఈ రోజు మీ ద్వారా వాళ్ళని పట్టుకున్నాం. అయినా మీ చిన్నపిల్లలకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది మీకు? మాకు మా తాతయ్య గారు భగత్ సింగ్ గురించి చెప్పారు. సూపర్. నాకు మా అమ్మమ్మ గారు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చెప్పారు. వావ్. నాకు మా తాతయ్య గారు అల్లూరి సీతారామరాజు గురించి చెప్పారు. మాకు మా అమ్మమ్మ గారు రాణి రుద్రమదేవి గురించి చెప్పారు. శభాష్. బయలుదేరదామా? కమాన్ మూవ్. థ్యాంక్ యూ సార్. మీ రుణం ఎలా తెచ్చుకోవాలో అర్థం కావట్లేదు. ఇట్స్ మై డ్యూటీ. మీరు ఒక్కరోజు మీ పిల్లలు కనిపించకపోతే మీరంతా ఇంత తల్లడిల్లిపోతున్నారే. మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు మిమ్మల్ని చూడ్డానికి వస్తే మీరేం చేశారు? కనీసం మనవళ్ళు మనవరాళ్లతో 4 రోజులు గడుపుదామనుకుంటే ఆ అవకాశం మీరివ్వలేదు. ఇంతకీ మాస్టర్ ఏది? ఫామ్ హౌస్లో ఉన్నారు సార్. ఏంటి, ఫామ్ హౌస్లో ఉన్నారా?
మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళు మా ఇంటికి రానన్నారు సార్. అంటే వాళ్ళు రానంటే మీరు తీసుకురారా? కనీస బాధ్యత మీకు లేదా? తప్పైపోయింది సార్, క్షమించండి. సారీ సార్, రేపే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాం. ఇకపై వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. ప్రతిరోజు మనవలు మనవరాలతో ఆడుకునేలా చేస్తాం. ఇక నుంచి వాళ్ళ ఆలనా పాలనా మీదే. తేడా వచ్చిందో బిండు తీస్తా. ముందు వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి. అలాగే సార్, తేడా రానివ్వం. గుడ్. మాట మీద నిలబడండి. టేక్ కేర్. నాన్న కూర్చోరా. కరోనా అంటూ వణికిపోతున్నారు. ఇప్పటి వరకు కరోనాకు బలైన వాళ్ళలో 60 దాటిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో వయసు మళ్లిన వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించక తప్పదు. ఇళ్లలో ఉండే వృద్ధులు అలర్ట్ గానే ఉంటున్నారు. సరే, మరి అనాథ వృద్ధుల పరిస్థితి ఏంటి? వృద్ధాశ్రమాల్లో బతుకిడుస్తున్న వృద్ధులకు రక్షణ ఏంటి? అత్తయ్య, అమ్మా, మామయ్య, నాన్న, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అమ్మా, కనిపించరేంటబ్బా? ఎక్కడికి లేరే. వెళ్ళారు? పద బయట చూద్దాం. నాన్న, అమ్మా, ఏడికి పోయిన వీళ్ళు? పా తాతయ్య, ఎక్కడన్నయ్యా? చూద్దాం రండి. ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారబ్బా? ఏడ కనిపిస్తలేరు బావా. తాతయ్య నానమ్మ లేరు. కనిపించినారా? ఏడికెళ్ళి రే రంగా అయ్యా, అమ్మ నాన్న కనబడతలేరు. ఏడికెళ్ళినరా? ఏంటి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు? ఏమైంది సారు? అది ఏమైందంటే చెప్పండి. అది అది కాఫీ అయ్యగారు. ఏంటమ్మా, ఏ రుచి లేదు? రోజులాగే చేసి తీసుకొచ్చాను అయ్యగారు. ఏంటోనమ్మా, ఏ రుచి తెలియడం లేదు. అమ్మగారు, అమ్మగారు, కాఫీ తీసుకోండి అమ్మగారు. అమ్మగారు, అమ్మగారు, అయ్యో దేవుడా. అమ్మగారు, 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 లేవండి అమ్మగారు. అమ్మగారు, ఏమయ్యా? అమ్మగారు కదలట్లేదు, త్వరగా రావయ్యా. అమ్మగారు కదలట్లేదు. ఏమైందే? నాకు తెలియట్లేదు, ఉన్నట్టుండి ఇలా పడి. అయ్యగారిని పిలుస్తాను. అయ్యగారు, అమ్మగారు, అమ్మగారు, అనురాధ, అనురాధ, అమ్మగారు. అలాగే అన్నా, ఇది ఇక్కడ ఒక పెద్ద పడిపోయారన్నా. అర్జెంటుగా మీరు రండికి వచ్చాం. ఇదండి జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళిన మా ఇద్దరిని ఒక చోట 14 రోజులు ఉంచుకొని ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చని పంపించేశారయ్యా. అయ్యగారు, అమ్మగారు ఏమయ్యారో తెలీదు. వాళ్ళని అడిగితే ఎంతో మంది వస్తారు పోతారు, ముందు మీరు వెళ్ళండి అన్నారు అయ్యగారు. ఇంతకీ హాస్పిటల్ పేరన్నా చెప్పరా? మేం వెళ్ళి వెతుకుతాం. పేరు ఊరు మాకు తెలియదు గాని అవేవో చీటీలు ఇచ్చారయ్యా. ఏవి ఆ చీటీలు ఎక్కడా? ఏమే, ఆ చీటీ తీసుకురా. తెస్తానయ్యా. ఇదిగోండయ్యా. బావా, ఇది లలిత హాస్పిటల్ది. అక్కడికి వెళ్దామా? భలే వాడి బావా, ఈ టైంలో అక్కడికి వెళ్తే. ఇంకేమనుందా? మరి అత్తయ్య మామయ్య? అత్తయ్య లేదు, మామయ్య లేదు. ఏమండి, బయలుదేరదామా? జరాగు. నీ ఉద్దేశం? నా ఉద్దేశం కూడా ఇక్కడ నుంచి మనం ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిదని. మరి తాతయ్య నానమ్మ? వాళ్ళు మనతో చెప్పకుండా ఊరెళ్ళారు. అయితే మనం అక్కడికే వెళదాం. తాతయ్య అమ్మమ్మతో కలిసి అక్కడే ఉందాం. ఏయ్ పదవే, పద. పద.
ఏంటి బావా అందరూ సైలెంట్గా ఉంటే ఎలా? ఏం చేయమంటావు మరి? మీరు ముగ్గురు అత్తయ్య మామయ్య ఇక లేరనే నిర్ణయానికి వచ్చారా? మీకేమన్నా డౌటా? సరే, కనీసం వాళ్ళ ఆత్మలు శాంతించేటట్టు ఆ తతంగం ఏదో అదన్నా చేద్దాం బావా. అట్లనే ఆ చేసేదేదో మావులేనే చేద్దాం. నువ్వేమనుకుంటున్నావు చెల్లెమ్మా? నీ ముచ్చట కూడా చెప్పరా? అదే అవునరా అన్నయ్య, అక్కడ ఆస్తులు మనవి ఏమేమి ఉన్నాయో మనిద్దరం పనిచేసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది. మస్తు చెప్పినావు. ఇసంటి ఆలోచనలన్నీ దీనికే వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, నేరుగా ఆస్తులున్న చోటికి పోనివ్వండి. ఒరే అన్నయ్య, కొబ్బరి తోటలు నాకివ్వు, ఈ జాగా నువ్వు తీసేసుకో. మామిడి తోట నాకివ్వు, ఫామ్ హౌస్ లో ఉన్న అరటి తోట నువ్వు తీసేసుకో. ఇల్లు నాకివ్వు, గొడ్ల గొట్టం నువ్వు తీసేసుకో. ఎందుకు మొత్తం మీరే తీసేసుకోండి. మీ మాత్రం వాడి పాత్రలు బకెట్లు మగ్గులు తెచ్చుకుంటాం. తండ్రి ఆస్తి కొడుకే వస్తుంది, నీకు ఈ స్థాయి ఎక్కడిదే? ఎందుకుండదు? అమ్మ నాన్నలు ఎప్పుడూ ఆస్తి మన ఇద్దరి చెరిసగం అనేవాళ్ళు, గుర్తులేదా? నీకు మీ అమ్మా నాన్న గుర్తులేరు కానీ వాళ్ళ మాట మాత్రం బాగా గుర్తుందే. అయినా ఆడబిడ్డకు అమ్మ బంగారమే ఇస్తారే, ఆస్తుల్లో ఇస్సా ఇయ్యరు. మీ అమ్మకి బోళ్ళు బంగారం ఉందిగా, కొంపతీసి అంతా ఇచ్చేస్తారా ఏంటి? ఏదో చెవుదుద్దులు ముక్కు పుడక కాళ్ళ పట్టీలు ఇస్తే సరిపోతుంది. అవి కూడా ఎందుకు? కాలకున్న వేళ మెట్టలు ఇవ్వండి చాలు. అయితే మా ఆస్తి మాకు ఇప్పుడే పంచండి, మేము పెద్దగా మీలా గొడవ పడలేము. అవును, మాకు ఇప్పుడే పంచండి, మాకు ఇప్పుడే పంచండి. ఆపండి. చూసారా, మీ దరిద్రపు గొడవ పిల్లల వరకు చేరింది. మీరు గొడవ పడుతుంటే పిల్లలు వాళ్ళకు రావాల్సిన ఆస్తిని ఇప్పుడే అడుగుతున్నారు. ఇంకెందుకు ఇక్కడ? పదండి. గమనిస్తోందిరా ప్రతిదీ కాలము, ఏదో నేర్పేందుకే నీకి గాయము. నిన్ను నువ్వు చేసిన కర్మల ఫలము, కన్న పెగు కన్నీళ్ళ పాపమో, ప్రతిదీ లెక్కేరా ఈడా, చేసిందే దక్కును రాయడా. ఎలా ఉంది? చాలా థ్యాంక్స్ డాక్టర్ అమ్మ, మీరు మా పానాలు కాపాడిండ్రు. నేను కాపాడడం ఏంటి? మీ అమ్మా నాన్నలు మీకు రక్తదానం చేసి మిమ్మల్ని బ్రతికించారు. మా అమ్మా నాన్న? అవును, మీ అమ్మా నాన్నలే. వాళ్ళు ఇప్పుడు ఏడున్నారు? నాకు తెలీదు. వాళ్ళు ఇప్పుడు ఏడున్నారో ఏందో. కూర్చోండి మాస్టర్, కూర్చోండమ్మా. అందరికీ నమస్కారం.
మాస్టారు దంపతులను సన్మానించుకోవటం మన అందరి అదృష్టం. మాస్టారు ఆశయాలను ఆచరణలో తీసుకొచ్చి ప్రజాసేవలో తరిస్తున్న ఎంతోమంది శిష్యులు మనకు తెలుసు. వారిలో ప్రముఖ రచయిత శ్రీ శివాజీ గారు ఒకరు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. మాస్టర్ గారి ప్రోత్సాహంతోనే నేను రచయితనయ్యాను. ఒకరోజు మాస్టర్ గారిని కలుద్దామని నేను షణ్ముఖం గారు ఫామ్ హౌస్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళి ఉంటారు వీళ్ళు? పదండి. అదిగో అక్కడ ఉన్నారు. అలా పేడ ఎత్తుతూ మాస్టారు ఊడుస్తూ అమ్మగారు కనిపించేసరికి కళ్ళ వెంబడి నీళ్లొచ్చాయి. ఏంటి మాస్టర్ ఈ పనులు? మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉంది షణ్ముఖం. అసలు ఏం జరిగింది మాస్టారు? అసలు ఏం జరిగిందంటే, తల్లిదండ్రులకు పని మనుషులను పెట్టాల్సిన పిల్లలు తల్లిదండ్రులనే పని మనుషులుగా మార్చడం దారుణం, విషాదం. కరోనా వచ్చి చావు బతుకుల్లో ఉన్న మాస్టారు దంపతులకు వైద్యం చేసి బతికించటం నా అదృష్టం. మా వారు సబ్ ఇన్స్పెక్టర్ రాజేంద్ర మాస్టారు దంపతులకు కలిగిన బాధ గురించి చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా నాన్నలుంటే అన్నీ ఉన్నట్టే, వాళ్లే లేకపోతే అన్నీ ఉన్నా చీకటే. అమ్మా నాన్న లేని నాలాంటి అనాథలకే ఆ బాధ అర్థం అవుతుంది. చనిపోయాక దండలు వేసి దండం పెట్టి ఏడవడం కాదు, బతికుండగానే అండగా ఉండండి. అమ్మా నాన్నల రుణం ఎన్ని జన్మలెత్తినా తీరదు. బాగా చూసుకునే కొడుకులకు అమ్మా నాన్నలుండరు. ఉన్నా వాళ్ళేమో కొడుకుల దగ్గరుండరు. నా సర్వీస్లో ఎన్నో నేరాలు ఘోరాలు చూశాను. ఎంతో మంది కిరాతకుల్ని హంతకుల్ని చూశాను. కానీ వాళ్ళందరికంటే మోస్ట్ క్రిమినల్స్ ఎవరో తెలుసా? తల్లిదండ్రుల్ని పట్టించుకోని కొడుకులు కూతుళ్ళు మాత్రమే. ఎస్, ద మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్ ఆర్ హార్ట్లెస్ డాటర్స్ అండ్ సన్స్. నరక యాతనను అనుభవిస్తూ నీకు జన్మనిస్తూ పునర్జన్మనెత్తుతుంది తల్లి. తన కోరికలు చంపుకొని నీ కోరికలు తీర్చేవాడు, నీ బతుకు కోసం తన బతుకంతా నాశనం చేసుకునేవాడు తండ్రి. అలాంటి త్యాగమూర్తుల్ని రోడ్డును పడేస్తారా? అనాథల్ని చేస్తారా? ఇలాంటి వాళ్ళు భూమికి భారం. నాకు గనక పర్మిషన్ ఇస్తే నేను ఎన్కౌంటర్ చేసేది క్రిమినల్స్ని కాదు, తల్లి తండ్రుల్ని పట్టించుకోని పిల్లల్ని. బతుకునిచ్చిన అమ్మా నాన్నల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలు బతుకున్న చచ్చిన శవాలతో సమానం. తల్లిదండ్రుల మీద దయలేని పిల్లలు పుట్టనేమి వారు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా. విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల్ని అనాథల్ని చేసే పిల్లల్ని కఠినంగా శిక్షించే చట్టాలున్నా కూడా కనీ పెంచిన వారిపై కేసులు పెట్టేందుకు పేరెంట్స్ ముందుకు రావటం లేదు. కఠినాత్ములైన పిల్లల్ని కన్నా తల్లిదండ్రులారా మారండి. మీకు జరిగిన అన్యాయం గురించి ఒక్క ఫోన్ కాల్ చేయండి. చట్టము న్యాయము మీకు తోడుగా ఉంటుంది. మీరు చచ్చిపోతే ఆస్తులు బంగారం పంచుకునే పిల్లల కోసం ఎందుకండి ఏడుస్తారు? ఒక్క కేసు పెట్టి జైలుకు పంపించండి. పిల్లలు మారుతారు, సమాజం మారుతుంది, దేశం బాగుపడుతుంది. ఏం చిన్నపిల్లలు తప్పు చేస్తే మార్పు కోసం దండించలేదా? ఇప్పుడు ఎందుకు మీలో మీరే దహించుకుపోతున్నారు? మైండ్ ఇట్ మై డియర్ పేరెంట్స్, నిర్లక్ష్యాన్ని మించిన నేరం లేదు. ఆలోచించండి. బాగా చెప్పారు లాయర్ గారు.
ఇప్పుడు అమ్మగారు స్పందిస్తారు. అందరికీ నమస్కారం. పెంపుడు కుక్కల్ని ఏసీ రూమ్లో మంచాలపైన పక్కలో పడుకోబెట్టుకొని గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు చెప్పుకుంటూ మురిసిపోతున్నారే. కానీ పెంచి పెద్ద చేసి మీ ఉన్నత స్థితి చూసి గర్వించే తల్లిదండ్రులకు మీరేమిచ్చారు? ఒంటరితనం, ఎవ్వరూ లేని ఏకాకితనం. పద. ఆత్మీయులంటే కుటుంబ సభ్యులే కాదు, ప్రేమలు పంచే మీరంతా ఆత్మీయులే. మీ అందరి ప్రేమ పొందటం నా అదృష్టం. నాకెదురైన చేదు అనుభవాలు నన్ను పూర్తిగా చంపేశాయి. నేనిప్పుడు బ్రతికున్న శవాన్ని. ప్రపంచానికి నేను కావాలి, నేను చెప్పే పాఠాలు కావాలి. నా పిల్లలకు నేనవసరం లేదు, కానీ నా ఆస్తులు కావాలి. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నా పిల్లలకివ్వను. ప్రేమను పంచని పిల్లలకు ఆస్తులు పంచనుగాక పంచను. ఆపు. మేం మీ కడుపున పుట్టిన వాళ్ళం. నీ ఆస్తి మీద నీకెంత హక్కుందో మాకు కూడా గంతే ఉన్నది. అందనంత దూరాన ఉన్న కడుపు తీపితో వస్తే మీరేం చేశారా? నాన్న, సైకిల్ కొనివ్వు, బైక్ కొనివ్వు అంటే అప్పు చేసి మరీ కొనిచ్చాను కదరా. అర్ధరాత్రి వాంతులు విరోచనాలు అవుతుంటే ఈ చేతులతో పట్టాను కదరా. వీపు మీదెక్కి చల్చల్ గుర్రం చలాకి గుర్రం అంటుంటే మోకాళ్ళు నొప్పొచ్చినా భరించాను కదరా. గాడిదలా చాకిరీ చేసి పెంచి పెద్ద చేస్తే కుక్కలా చూసావు కదరా, పిచ్చి కుక్క. అబ్బబ్బా, శుక్రవారం పూట ఏమిటి ఏడుపులు పెడబొబ్బలు? ఏమ్మా, పెళ్ళై కూతురు అత్తవారింటికెళ్తే కోడలైనా కూతురైనా నువ్వే అనుకున్నానే. నీకు భర్త కావాలి, వాడి ద్వారా పుట్టిన పిల్లలు కావాలి, వాడు సంపాదించే సంపాదన కావాలి, వాడు కొనిచ్చే బట్టలు ఇల్లు వాకిలి నగలు అన్నీ కావాలి. కాని నీకు వాణ్ణి భర్తగా బహుమతిగా ఇచ్చిన ఈ అత్తమామలు మాత్రం వద్దా తల్లి? వద్దా? నాన్నా! హలో నాన్నా, మేమింట్లో లేవు, రావటానికి లేట్ అవుతుంది. మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా ఈ ముసలివాళ్ళు? కిట్టి పార్టీకి లేట్ అవుతుంది. పద పద. ఏమ్మా ఇలా వచ్చావు? కిట్టి పార్టీలు ఏం లేవా? అర్ధరాత్రి పూట ఇంటి నుంచి గెంటేశావు కదమ్మా. కంటి పాపలా పెంచుకున్నావు, కంట నీరు పెట్టించావు కదరా అమ్ములు. కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతుంటే, ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే, కడుపున పుట్టిన వారే కఠినంగా మారుతుంటే, ఎదపై ఆడిన వారే గుండె గాయం చేస్తుంటే, కడుపే రగిలిన గుండె మండిన ఓ తండ్రి తీర్పు, ఇది ఓ తండ్రి తీర్పు. ప్రేమలు పంచుట తెలియని మీకు ఆస్తులు పంచుట న్యాయం కాదు. అనాథనైన తల్లిదండ్రులను హక్కున చేర్చుకుంటాం. మా సంపద మా ఇష్టం, మా సంపద మా ఇష్టం. పిల్లలకు ఆస్తులు కావాలి, తల్లిదండ్రులకు ప్రేమలు కావాలి.
గివ్ అండ్ టేక్ రిలేషన్ దారి మార్చుకుంది. ఆస్తులు పంచుకోవడంలో ఉన్న పోటీ ప్రేమలు పంచుకోవడంలో ఉంటే బాగుండేది. ఆనంద నిలయంలో నాలాంటి తల్లిదండ్రుల్ని చూశాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా స్థిర చరాస్తులన్నిటికీ నా మనసిరిగిన నా ప్రాణ స్నేహితుడు షణ్ముఖంను ట్రస్టీగా పెట్టి మా ఊళ్ళోనే నా ఇంట్లోనే ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టి నాకున్న ఆస్తి మొత్తం ట్రస్ట్కే ఇచ్చేసి ప్రతి ఊరికి శ్మశానం ఎంత అవసరమో ప్రతి గ్రామానికి కూడా ఒక ఓల్డేజ్ హోమ్ అవసరమని గవర్నమెంట్ వారిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకు పెన్షను రేషను ఇస్తున్నాయి. అవి కడుపున పుట్టిన బిడ్డలు తీసుకుని పచ్చడి మెతుకులు పెట్టి గంజినీళ్లు పోస్తున్నారు. ఆ పెన్షను రేషను ఆ ఆశ్రమానికే డైవర్ట్ చెయ్యమని గవర్నమెంట్ను కోరుతున్నాను. మా శేష జీవితానికి అక్కడే ముగింపు పలుకుతాము. అక్కడే ముగింపు మాస్టరు నాన్న 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 అమ్మా నాన్న నాన్న ఏమైంది నాన్న? లేరానా? లేనానా? అమ్మగారు నాన్న అమ్మా నాన్న మాస్టరు నాన్న మాస్టరు లేనానా? ఏమైంది నాన్న? నాన్న మాస్టరు అమ్మా నాన్నలు మన పిల్లలతో సమానం. పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో అమ్మా నాన్నల్ని కూడా అలాగే చూసుకోవాలి. అది మన బాధ్యత. అది మాత్రమే మన బాధ్యత.